హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే డే విత్ అస్ వ్లాగ్ అండి. ఇది ఇది వచ్చేసి ఒక 2-3 వ్లాగ్స్ అనమాట. అంటే 2-3 డేస్ మిక్సప్ వ్లాగ్స్. సో Feb 14th యాక్చువల్లీ మా బాబా బర్త్డే. సో ఆ రోజు కొంచెం కార్లో డెకరేషన్ చేశాను. ఆ వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్ ఇన్ ద కార్ ఎలా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మేము 14th Feb మార్నింగ్ వచ్చేసి జైన్ టెంపుల్కి వెళ్ళిపోయామండి. అత్తిబెల్లి దగ్గర ఉండేది. సో జైన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉందన్నమాట నేచర్. మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంది. టెంపుల్ ఫుల్ ఆఫ్ మార్బుల్ స్టోన్స్ అనమాట. ఫొటోస్ కూడా సూపర్ వస్తాయి. యాక్చువల్లీ చాలా ఎలిగెంట్గా వస్తాయి అనమాట. ఇక్కడైతే గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఆ రోజు యాక్చువల్లీ ఏం జరిగిందంటే పిల్లలు కూడా వచ్చారనమాట, లైక్ స్కూల్ పిల్లలు అనమాట. ట్రిప్కి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు వాళ్ళు, లైక్ క్యూలో వెళ్తూ ఉన్నారు. సో ఆఫ్టర్ జైన్ టెంపుల్ మేమైతే ఘాటి సుబ్రహ్మణ్యం ప్లాన్ ఉండే. సో ఇంక వెళ్ళే దారిలో మేము హెబ్బాల్ దగ్గర ఓయియా అని ఒక రెస్టో బార్కి వెళ్ళడం జరిగింది. సో ఇది వచ్చేసి వన్ టైం ఎక్స్పీరియన్స్ అండి. సో స్పైసీ పర్సన్స్ అయ్యుండి లైక్ బిర్యానీస్ ఇదంతా అయితే స్పైసీగా అయితే అక్కడ దొరకదు, బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే పక్కా చేయాలి. సో మంచిగా అనిపించిండే. ఇంకా ఏం జరిగిందంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈవినింగ్. అక్కడంటే నేను వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదండి. సో నెక్స్ట్ డే 15th ఫిబ్రవరి మేమైతే చిక్పేట్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా నెక్స్ట్ డే వచ్చేసి మేము చిక్పేట్కి వెళ్ళిపోయాము. మా మమ్మీతో మేము షాపింగ్ కోసం వెళ్ళిపోయామన్నమాట. సో చిక్పేట్ అంతా ఎలా ఉంటుందండి, ఫుల్ మేము వెళ్ళింది సండే. పిచ్చ 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 క్రౌడ్ అనమాట. మీకు చిక్పేట్లో దొరకందంటూ ఏమీ ఉండదండి. ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ అనమాట ఇన్ ద రీజనబుల్ ప్రైస్. మీకు ఇంకా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఇంకా బీభత్సమైన తక్కువ రేట్లో మీరు అన్నీ కొనేయచ్చు అనమాట. ఇంకా హోల్సేల్ కానీ లైక్ స్లిప్పర్స్, డ్రెస్సెస్, వాట్ ఎవర్, ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్, సైకిల్స్, టాప్స్, ఇంకా మనకి ఫోన్ కేసులు, జ్యువెలరీ ఇవన్నీ మంచిగా దొరుకుతాయండి. మేమైతే మంత్రి స్క్వేర్లో కార్ పెట్టేసి మంత్రి స్క్వేర్ నుంచి మనకి చిక్పేట్ ఒక సెకండ్ స్టాప్ అనమాట. సో 10 రూపీస్ పర్ హెడ్ టికెట్. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ చిక్పేట్ మేము మళ్ళీ మంత్రి స్క్వేర్కే వచ్చేసాము. సో ఇంకా కార్ ఇక్కడే పెట్టేసాం కాబట్టి సో ఇక్కడ నుంచి మేమైతే వివిపురం ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాము. చిక్పేట్లో కొంచెం లిటిల్ షాపింగ్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేనేం కొన్నానో మీకు చూపిస్తాను. సో వివిపురం ఫుడ్ స్ట్రీట్ వచ్చేసి మనకి మంత్రి స్క్వేర్ నుంచి ఆల్మోస్ట్ మేమైతే ఈవినింగ్ 4:35కి అలా వెళ్ళాము. ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 30 minutes అనమాట, 30 to 35 minutes. బట్ ఇట్ ఈస్ ఓన్లీ లైక్ 5 to 6 kilometers అనమాట. యాక్చువల్లీ నేనైతే వివిపురం ఫుడ్ స్ట్రీట్కి ఒక 1 year బ్యాక్ అలా వెళ్ళింటాను, ఒక 1.5 year తర్వాత ముందు. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా కొంచెం మంచిగా మెయింటెనెన్స్ అయితే ఉన్నింది. లైక్ ఏ షాప్స్ దగ్గర ఆ షాప్స్ లైక్ అరుగులు కట్టారనమాట, తినడానికి నిల్చుకొని తినేకి చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫుల్ ఆఫ్ టెంపుల్స్ అండి ఆ ఏరియాలో. మీరు కనుక వెళ్తే మీరు 6 తర్వాత వెళ్తే మీకు మ్యాక్సిమం అన్ని షాప్స్ ఓపెన్లో ఉంటాయి. మేమైతే 5 రేంజ్లో వెళ్ళాం కాబట్టి ఓన్లీ లైక్ లిటిల్ షాప్స్ వర్ ఓపెన్. సో మాకు కావాల్సిన షాప్స్ అన్నీ ఓపెన్లో ఉండే. ఇక్కడ ఏంటంటే వివిపురం ఫుడ్ స్ట్రీట్లో మనకి ఓన్లీ వెజ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. సో ఇట్ టర్న్ ఫర్ ద హాల్ వీడియో అనమాట. సో నేనైతే చిక్పేట్లో కొన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేశాము. యాక్చువల్లీ మనకి బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలన్నమాట. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తారు, కానీ అక్కడ మనమైతే బార్గెనింగ్ అస్సలు చేయలేమన్నమాట. ఇది అలాంటి షాపే ఒకటి. మేమైతే 3 డ్రెస్సెస్ అక్కడ కొన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చిక్పేట్లో కాదు, జారాలో కొన్నాను అనమాట. నాకు భలే నచ్చింది యాక్చువల్లీ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ. సో ఇది మా మమ్మీ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది చిక్పేట్లో అనమాట. సో ఇలా కొన్ని కప్స్ తీసుకున్నాం, బయట అమ్ముతూ ఉంటే లైక్ 100కి 6 pieces అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లెండర్ అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ చెప్పారు, 150 చెప్పారు, మేము 100 ఇచ్చాము యాక్చువల్లీ. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ చిక్పేట్ కాదు, బట్ మేము వచ్చేసరికి ఇది ఆర్డర్ వచ్చిండే. ఇది యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అనమాట. మాకు ఇలా కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజేషన్కి చాలా బాగుంటాయని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. మీకు ఈ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా యూస్ఫుల్ అండి, మంచి ఆర్గనైజేషన్గా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ అనేది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మెయింటెనెన్స్ అనమాట. టోటలీ ఐ అగ్రీ విత్ దట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. ఇది గ్లాస్. సో గ్లాస్ ఇష్టపడిన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో అయితే చూడకండి, ఈ స్నిప్పెట్ మాత్రం. సో నాకైతే చాలా క్యూట్ అండ్ లిటిల్ అనిపించింది. ఆయిల్ అయితే ఎక్కువ వేస్టేజ్ అవ్వదండి, బికాజ్ నేను 2 days వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. సో ఇలా స్ప్రే అనమాట, లైక్ చపాతీస్కి, దోశకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఈ వ్లాగ్ని అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.